గోదావరి నది ప్రమాదంలో యువకులు చనిపోవటం దురదృష్టకరమని ప్రముఖ పారిశ్రామికవేత్త తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్ రాజీవ్ కృష్ణ పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామంలో మృతి చెందిన 5 యువకుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి 25,000 రూపాయల చొప్పున 1,25,000 రూపాయలు అందజేసినట్లు తెలిపారు. రాజీవ్ కృష్ణ వెంట నీలం వీరభద్రరావు, గోపాలం, నామన శ్రీరాములు, నామన సురేంద్ర, నామన బుజ్జి, మైగాపుల ఆంజనేయులు, ఇమ్మని శంకరం, చాగల్లు జెడ్పీటీసీ తాడిపూడి గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన తాల్పూర్ మండలం తాడిపూడి గ్రామానికి వస్తడం జరిగిందండి. ఇక్కడ అందరికీ తెలిసినట్టు కొన్ని రోజుల క్రితం కొంతమంది యూత్ వారు గోదావరిలో ఒక దుర్ఘటన జరిగింది. దాంట్లో 5 మంది మరణించడం జరిగింది. ఈరోజు ఆ కుటుంబాలను కలుస్తాకి వాళ్ళని కొంచెం కండోలెన్స్ విజిట్ కింద ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఇది చాలా దురదృష్టమైన విషయం. ఎందుకంటే అందరూ యంగ్స్టర్సు, వాళ్ళ ఫ్యామిలీకి ఫ్యూచర్ వాళ్ళందరూ. కానీ వాళ్ళందరూ ఈరోజు 5 మంది యువకులు పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం కూడా కుటుంబాలకి సాయంగా 5 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. అలాగే ఇక్కడ లోకల్గా కూడా సంఘాలు అందరూ కూడా ముందుకు వచ్చి కుటుంబాలకి అండగా నిలబడుతున్నారు. మా తరఫు నుంచి మేము కూడా పూర్తిగా ఫ్యామిలీస్కి అండగా ఉంటాం, సహకారంగా ఉంటాం. వాళ్ళ కొడుకులు లేని లోటు మాత్రం మనం తీర్చలేము, కానీ వాళ్ళకి ఎటువంటి సాయం కావాలన్నా ఏమన్నా కావాలన్నా మేము 100% వాళ్ళతో ఉంటామని ఈరోజు హామీ ఇస్తున్నామండి. ఈరోజు ఇప్పుడు మనం వాళ్ళందరినీ విజిట్ చేసి అప్పుడు అందరినీ కలుస్తూ జరుగుతుంది. థ్యాంక్ యూ.